హాలెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ నీ సన్నిధి దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ప్రభు చిత్తమైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఇలా ప్రోగ్రామ్స్ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు నా కోసం ప్రార్థన చేయండి. మరి ఈ దినాన మీ అందరికి ఒక ప్రశ్న. ఎంతమంది మీ దేవుని మాట వినేవారుగా ఉంటున్నాం? నేను ఇన్ నేను సరిగానే ఉన్నాను. నేను నా అంత నీతిపరుడు ఎవరు లేరు. నా అంత భక్తిపరుడు ఎవరు లేరు అని మనల్ని మనమే మార్కులు వేసుకుంటాం కదండీ! మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఎంతమందికి ఆశ ఉందండి పరలోకానికి వెళ్ళాలంటే? కోర్స్ ఒక క్రైస్తవులుగా మన యొక్క ఫైనల్ డెస్టినేషన్ పరలోక రాజ్యంలో కాలు అడుగు పెట్టాలని. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచిన ప్రతివాడు పరలోక రాజ్యంలో కాలు అడుగుపెట్టడు గాని ఎవరైతే నా చిత్తాన్ని నెరవేరుస్తారో అని రాయబడి ఉంది. మరి లూకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనంలో మీరు చూసినట్లయితే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. మీరు ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్త 7:21లో నుండి రాయబడింది. అలానే లూకా సువార్త 6:46లో రాయబడింది. మరైతే ఎవరు నా మాటలు వినువారు? ఎవరు నా మాటలు వినని వారు? నా మాటలు వినువారు మరి బండ మీద తమ ఇల్లు కట్టుకొని వారుగా ఉన్నారు. వరద తుఫాను వచ్చినప్పుడు అది కొట్టుకొని పోదు. ఎవరైతే నా మాట వినకుండా ఉంటారో వారు ఇసుకలో తమ ఇల్లు కట్టుకునేవారు. వరద తుఫాను వచ్చినప్పుడు ఆ ఇల్లు కొట్టుకొని పోతది అని దేవుడు స్పష్టంగా చెప్పడం మనం చూడవచ్చు. మనం అనుకుంటాం, ప్రభా నీ నామంలో మేము ప్రవచించలేదా? వాక్యం బోధించలేదా? దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? పాటలు పాడలేదా? క్వైర్ టీమ్‌లో పని చేయలేదా? కానీ మనం ఎన్ని పనులు చేసినా అది దేవుని చిత్తమా కాదా అని కనుక్కోకుండా చేసినట్లయితే, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. మీరెవరో నేను ఎరగను అని చెప్తున్నాడు ప్రభు. ఇక్కడ ప్రభువా ప్రభువా అని పిలుసు ప్రతి వారు పరలోక రాజ్యానికి వెళ్ళరు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈరోజు మన పునాది ఏంటి? ఈరోజు మనం పరీక్షించుకోవాలి. నాకంతా నా యేసయ్యే అని మనం మందిరంలో చెప్తాం గానీ, ఇంటికొచ్చేసరికే నాకంతా నా సెల్ ఫోనే, నాకంతా నా ఉద్యోగమే, నాకంతా నా భార్యే, నాకంతా నా గర్ల్ ఫ్రెండే, నాకంతా నా బాయ్ ఫ్రెండే. ఈ మన మనసంతా వేరు వేరు వాటి మీద వెళ్ళేదిగా ఉంది. చూడండి, మనము దేవుని మాట వినేవారుగా లేము. మాలాంటి వారు యూట్యూబ్‌లో ఎన్నో వాక్యాలు మీరు చూస్తూనే ఉన్నారు. ఆఫ్‌కోర్స్ అవి ఎప్పుడు సైడ్ డిషెస్ లాంటిదే. మరి మీరు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్ చేసేటప్పుడు చట్నీ తినేసి ఇడ్లీ, దోస పక్కన పెట్టేసి అమ్మ కడుపు నిండిపోయింది అనుకుంటారా? ఆహ్, అది నంచుకొని తింటాం కదండీ! అలానే దేవుని వాక్యము మనము చదివేవారుగా ఉండాలి. ఇవంతా సైడ్ డిషెస్ అనవచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ అనవచ్చు. కానీ ఎప్పుడైతే మనం బైబుల్ తెరిసి మనం చదువుతామో అదే ఎంతో ముఖ్యం. మరి ప్రతి ఒక్కరు మీరు నా మాట వినకుండా, నా చిత్తాన్ని ఎరగకుండా ప్రభువా ప్రభువా అని ఎందుకు పిలుస్తున్నారు? అని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. దేవుని మాట మేము ఎలా ఎలా తెలుసుకుంటాము అని ఒకవేళ బహుశా మీకు అటువంటి ప్రశ్నలు ఉన్నట్లయితే ఎప్పుడైతే ఆయన సన్నిధిలో కూర్చుంటామో, దేవుని వాక్యాన్ని చదువుతామో స్పష్టంగా దేవుడు మాట్లాడతాడండి. లేదు, మీ దైవజనుల ద్వారా ఆయన ప్రేరేపించి మాట్లాడిస్తాడు కదండీ! మరి దేవుడు ఇది నా చిత్తం అని చెప్పినా చేసేవారుగా ఉంటున్నామా? లేక మన ఇష్టానుసారంగా చేసి ఇది నీ చిత్తంలోకి దీనిని సమకూర్చు ప్రభా అని ఫిట్ చేస్తాం. మనం ఒకటి అనుకుంటాము. ఇదే జాబ్ చేయాలి, ఇదే జాబ్ చేయాలని
మన ఇష్ట ప్రకారం ఒకటి చూస్ చేసుకుంటాం. ప్రభువా దీన్ని దయచేయండి. అది కాదు. మొదట దేవుడి చిత్తం నా పట్ల ఏమై ఉన్నది అని మనం ప్రార్థించేవారుగా లేము. ఇక్కడ పిలుచు ప్రతి వారు పరలోక రాజ్యానికి చే చేరలేరని చెప్తున్నా. అలానే కాదు, అలాంటి వారు ఇల్లు, వారి పునాదులు బలమైనవి కాదు అని చెప్తున్నాను. మరి 2 తిమోతి 2:19 ఒకసారి చదువుకుందామండి. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభువు నామంన ఒప్పుకొను ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలని అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. మరి ఒక స్థిరమైన పునాది క్రీస్తే మన బండగా మనం ఉన్నట్లయితే మనం కదల్చబడమండి. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని పోరాటంలు వచ్చినా, మరి భక్తుడైన దావీదు అంటాడు కదా, నీవే నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము. అలానే యెషయా గ్రంథము 28:16లో చూసినట్లయితే ఒకసారి చదువుకుందామండి. యెషయా గ్రంథము 28:16 వచనం. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోన్లో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశుద్ధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయి మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. సియోనులో పునాది రాయి అంట మన ప్రభువే. అంటే సియోను మనం అందరం పాడతాం కదండి ఒక పాట, సియోను పాటలు సంతోషంగా పాడుతూ. మరి పరలోక రాజ్యానికి గుర్తుగా ఉంది. అక్కడ ఒక పునాది రాయి ఉంది. అది మరి ప్రభువే. మరి ఆయన యందు, ఆ రాయి యందు, ఆ క్రీస్తు అనే బండ యందు మనం విశ్వసించిన వారు ఎన్నటికీ కదల్చబడరు. ఈరోజు ఏంటి మీ కలవరం? ఈరోజు ఏంటి మీ భయాలు? ఉద్యోగం పోతుందేమో, ఈ అప్పులు తీరవేమో, ఇంకా నాకు సంతానం కలగదేమో, ఇంకా నాకు వివాహం జరగదేమో, అనేకమైన భయాలు మనలో ఉన్నాయి. అంతేకాదు మనము వాక్యాన్ని అలా విని చాలా అలవాటు రీతిగా అయిపోతుంది. వాక్యాన్ని ఏదో వినేసి వదిలేస్తున్నాం. ఆదివారం వాక్యం వింటాం, వదిలేస్తాం. సెల్ ఫోన్లో, యూట్యూబ్లో వాక్యాలు వింటాం, వదిలేస్తాం. కానీ రోమీయులకి రాసిన పత్రిక ఒకసారి చదువుకుందామండి. రోమీయులకి రాసిన 2:13 ఒకసారి చదువుకుందాం. వాక్యాన్ని వినువారు మాత్రమే కాక వాక్యానుసారంగా ప్రవర్తించువారుగా ఉండాలి. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం కానీ వాక్యానుసారంగా ప్రవర్తించట్లేదండి. ధర్మశాస్త్రం వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని ధర్మశాస్త్రంను అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. మరి అందరూ నీతిమంతులు కాదు, అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరు. మరి ఎవరైతే నా మాట విని నా చిత్తం ప్రకారం చేస్తారో వారే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎవరు చెప్పారండి ఈ మాటలు? స్వయంగా యేసు ప్రభు వారే చెప్పిన మాటలు. అంతేకాదు అందరూ నీతిమంతులుగా తీర్చిదిద్దబడరు. కానీ ధర్మశాస్త్రంను వినువారు మాత్రమే కాక దాని ప్రకారము చేయువారే ప్రవర్తించువారే నీతిమంతులుగా తీర్చిదిద్దబడతారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు మీరు చూసినట్లయితే యాకోబు పత్రిక 1:22 చూసినట్లయితే మరి మనం వాక్యానుసారంగా నడుచుకోవాలి అని స్పష్టంగా రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందామండి. యాకోబు పత్రిక మీ అందరికీ తెలిసిన వచనమే, కానీ మళ్ళీ ఒకసారి చదువుకుందాం. 1:22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. మరి మీరు వాక్యాన్ని వినువారు మాత్రమే కాక వాక్యానుసారంగా ప్రవర్తించువారుగా ఉండాలి. ఈరోజు అవేమీ లేదు. వెళ్ళామా, ఒక గంట కూర్చున్నామా, మరి ఎక్కువసేపు కూడా ఆదివారం కూర్చోవడానికి ఇష్టపడట్లేదు. ఒక గంట కూర్చున్నామా, వచ్చేసామా అంతే. వాక్యం విని అక్కడికక్కడే దులుపుకొని వచ్చేస్తాము. మళ్ళీ మన బైబిల్స్ అవన్నీ మన బీరువా కబోర్డ్లో పెట్టి తాళం వేస్తాం. మళ్ళా ఆదివారం రోజు బైబిల్ని దులుపుకొని దుమ్ము దులుపుకొని నా బైబిల్ ఎక్కడ ఎతికి తీసుకొని వస్తున్నాం. కానీ వాక్యాలు వింటున్నాం కానీ ఎంతవరకు పాటిస్తున్నాము?
నేను పరిశుద్ధుని గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని దేవుని వాక్యం ఎంతమంది పరిశుద్ధత కలిగి ఉంటున్నాము. ద్ దేవుడా! దేవుడా! నాకు సర్వం నీవే అంటాం. కానీ పొద్దున్న లేస్తే మన ఉద్యోగము, మనకున్న మన సెల్ ఫోన్ పిచ్చి, లేకపోతే మనకున్న సీరియల్ పిచ్చి, సినిమా పిచ్చి వాటిలోనే ఉండేవారుగా ఉంటున్నాం. ఎంతమంది పొద్దున్న లేస్తే అయ్యో! నా దేవునితో నేను మాట్లాడుకోవాలి. ఆయన స్వరం మెల్లని స్వరం వినాలి అన్న ఆశ కలిగి ఉన్నాం. యెషయా గ్రంథం ఒకసారి 50వ అధ్యాయం 4 వచనం చదువుకుందాం. అక్కడ యెషయా ప్రవక్త ఒక మాట చక్కని మాట చెప్తారు. ఆ వచనం చూద్దామండి. 50వ అధ్యాయం 4 వచనం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. మరి అలసిన వారికి, కష్టంలో ఉన్నవారికి నా మాటలు వినునట్లు నేను ఒక ప్రభువు దగ్గర ఒక శిష్యుడిగా ఉన్నాను. ప్రతి ఉదయమున ఆయన నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. ఎలా? ఆ కాలంలో టీవీలు లేవు, సెల్ ఫోన్‌లు ఏం లేవు. కానీ దేవుని సన్నిధిలో నానడం, దేవుని సన్నిధిలో ప్రార్థించడం, దేవుని మాటలను విని వాటి ప్రకారం గైకొనడం, మరి వినుబుద్ధి పుట్టించుచున్నాడు అని యెషయా ప్రవక్త చెప్పడం చూడగలుగుతున్నాం. ఈరోజు ఉదయమునే లేచి మనం ఏం చేస్తున్నామండి? ఉదయమునే లేచి అదేదో కొంపలు మునిగిపోయినట్టు నా ఫోన్ ఎక్కడ? నా ఫోన్ ఎక్కడ? నాకేం మెసేజెస్ వచ్చాయి? నాకేం కాల్స్ వచ్చాయి? నాకెవరు చేశారు ఫోను? అని ఎంతో మన ఫోనునే మనం ప్రేమించేవారుగా ఉన్నాం. ఇవన్నీ కాకపోతే పక్కనోళ్ళ సంగతులు వారు అలా ఉన్నారు, వాళ్ళు ఆ దేశంకెళ్లారు, ఇక్కడెళ్లారు, అదొచ్చింది, అది తిన్నారు, ఇదయింది. ఇవన్నీ కావాలి. మరి పొద్దున్నే లేసి ప్రతి ఉదయంన, మరి ఉదయమున అని కూడా లేదు. ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు ఆయన. ఇతరులను నేను బలపరచుటకు, మరి దేవుని దగ్గర నుండి దేవుని మాటలు పొంది బలహీనులను బలపరుస్తున్నాడు యెషయా ప్రవక్త. ఈరోజు ప్రతి ఉదయమున మనం ఏం చేస్తున్నాం? మరి ఇక్కడ చూసినట్లయితే అందరము నీతిపరులుగా మనము రక్షింపబడి బాప్తీసం పొందినంత మాత్రాన మనం నీతిమంతులం అవ్వము గాని, మనం ధర్మశాస్త్రాన్ని వినువారు మాత్రమే గాక, దాని ప్రకారం ప్రవర్తించువారే నీతిమంతులు అని తీర్చిదిద్దబడతారని స్పష్టంగా రాయబడి ఉంది. అలానే మలాకీ గ్రంథం 1:6 చూసినట్లయితే కుమారుడు తండ్రికి ఘనత తెచ్చును కదా! మరి నాకు రావాల్సిన ఘనత ఏమై ఉన్నది అని స్పష్టంగా రాయబడింది. ఒకసారి ఆ వచనం చూద్దామండి. మలాకీ 1:6. కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా! దాసుడు తన యజమానుని ఘనపరచును గదా! నా నామంను నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమైనది? నేను యజమానుడినైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామంను నిర్లక్ష్యపెట్టితిమి అని మీరందరూ. ఒక బిడ్డలుగా మన తల్లిదండ్రులకి మంచి పేరు సంపాదించాలి అనుకుంటాం కదండీ! ఒక తల్లిదండ్రులు ఏమనుకుంటారు? చాలా తమ బిడ్డల మీద ఎంతో ఆశలు పెట్టుకుంటారు. లాట్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్స్. అలానే మన ప్రభువు మన మీద ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. నా బిడ్డ ఇలా ఉండాలి, ఇలా చేయాలి, ఇన్ని ఆత్మలు సంపాదించాలి. ఒక ఉద్దేశంతో నేను నాటాను. దానికంటే మనం మెరుగ్గా ఉంటున్నామా? దానికంటే హీన దశలో ఉంటున్నామా? మరి కుమారుడు తండ్రిని గనపరచాలనుకుంటాడు. మరి నాకు రావాల్సిన ఘనత ఏమైంది? మరి నా నామానికి భయపడువారు ఎవరు? మరి అన్నప్పుడు ఇక్కడ యాజకులని ఉంది. కానీ అందరికీ వర్తిస్తది. మరి మన పరమ తండ్రిని సంతోషపెడుతున్నామా? మన పరమ తండ్రికి ఇష్టమైన రీతిలో మన జీవితాలు ఉంటున్నాయా? ఆయన ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్టుగా మన జీవితాలు ఉంటున్నాయా? నేనెప్పుడు అదే ప్రార్థన చేసుకుంటా. ప్రభువా! అయ్యా! నీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగా నన్ను చేయి నాయనా తండ్రి అని నా పరమ తండ్రిని అన్నిటికంటే సంతోషపెట్టాలని ఒక ఆశ, వాంఛ. ఇక్కడ చూసినట్లయితే వారు చేయకపోగా, ఘనపరచకపోగా, ఏమి చేసి మేము నీ నామాన్ని నిర్లక్ష్యపెట్టితిమి. ఈరోజు మన పరిస్థితి అదే. నేను సరిగానే ఉన్నాను గదా! నా అంత మంచివాడు ఎవరు లేరు. నా అంత భక్తిపరుడు ఎవరు లేరు అని మన తప్పులను మనము సముదాయించుకునేవారుగా ఉన్నాం.
మరి ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారే స్వయంగా మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. మరి ఈరోజు మనము ఎటువంటి మన పునాదులు ఏమై ఉన్నాయి? మరి సియోనులో వేసిన మూలరాతి దాని యందు విశ్వసించువాడు ఎన్నడూ కదల్చబడడు, కలవరపడడు అని చెప్పవచ్చు. అలానే మొదటి కొరింథీ 3:11 ఒకసారి చదువుకుందామండి. 3:11 వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మరి ఇక్కడ చూసినట్లయితే ఏ పునాది లేదు, కానీ పునాది యేసుక్రీస్తే అని స్పష్టంగా రాయబడి ఉంది. మరి సంఘానికి గుర్తుగా పేతురు ఒక ఒక బండగా దేవుడు గుర్తిస్తాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మనము దేవుణ్ణి మర్చిపోయేవారుగా ఉన్నాం. ఎంతో భక్తిహీనత మనలో ఉంది. మరి యోబు రాసిన గ్రంథము 8:13లో చూసినట్లయితే భక్తిహీనులు ఎలా ఉంటారో అక్కడ రాయబడి ఉంది. మరి ఈ దినాన దేవునికి రావాల్సిన ఘనత మనం ఇస్తున్నామా? ఈరోజు మనల్ని మనము పరీక్షించుకోవాల్సిన సమయం. అంతేకాదు, మీరు సామెతలు 1:29లో చూసినట్లయితే మన ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని మనము అనుభవించేవారుగా ఉంటాము. ఒకసారి అది కూడా ఒకసారి చదువుకుందామండి. సామెతలు 21:29. జ్ఞానము వారికి అసహ్యమాయెను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టం లేకపోయెను. నా ఆలోచన విననొల్లకపోయిరి. నా గద్దింపు వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. మరి దేవుని చిత్తం అంటే ఏంటంటే దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు మరి అవి అసహ్యమై తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. మరి నా మాటలు, నా ఆలోచనలు వారు తృణీకరించేవారుగా, విననొల్లని వారుగా ఉన్నారు. మరి తమ ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, మీరు చూసినట్లయితే 2 పేతురు 2:20 ఒకసారి చదువుకుందామండి. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డగా అగును. మరి చాలాసార్లు రక్షింపబడ్డామండి, బాప్తీసం తీసుకున్నాం, కొన్నాళ్ళు బాగానే ఉంటాం, సరిగానే ఉంటాం. అలవాటు భక్తి అయిపోయిన తర్వాత మరలా అవే తప్పులు, పాపములు చేసేవారుగా ఉంటాం. అవే రహస్యపు జీవితం, అవే రహస్యపు పాపములు, అవే సినిమా అలవాట్లు, ఇవన్నీ మరి అలా అన్నీ తెలిసి ఒక అనుభవ జ్ఞానం పొందిన తర్వాత మరలా నువ్వు పాపం చేసిన వాడివి, పాపం చేసిన దానివి అయినట్లయితే నీ స్థితి మొదటి స్థితి కంటే కడవరి స్థితి చెడ్డదగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఏంటి మన పునాదులు? ఈరోజు దేని యందు మన విశ్వాసం, దేని యందు మనం నమ్మిక ఎంచుతున్నాము? ప్రభువా ప్రభువా అని ఎందుకు మీరు నా నామంను ఉచ్చరిస్తారు? నేను చెప్పే మాటలు వినరు, నా చిత్తాన్ని మీరు చేసేవారుగా లేరు. ఎందుకు ప్రభువా ప్రభువా అని మీరు పిలుస్తున్నారని దేవుడు ఈరోజు మనల్ని ప్రశ్నిస్తే మన దగ్గర జవాబు ఉందా? నిజంగా ఈరోజు దేవుని చిత్తాన్ని ఎరిగి ఉన్నామా? దేవునికి ఇష్టమైన రీతిగా మన ప్రవర్తన ఉందా? ధర్మశాస్త్రం అనుసారంగా మనము దేవుని వాక్యాన్ని వినువారమే కాక ప్రవర్తించేవారమై ఉంటున్నామా? మరి దేవుని మాటల కొరకు ప్రతి ఉదయాన్న దేవుని దగ్గర కనిపెట్టేవారుగా ఉంటున్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు నైనా తండ్రి. చాలాసార్లు నైనా తండ్రి, నీవే మా సమస్తము, అయ్యా మా కొండ, మా కోట, మా ఆశ్రయ దుర్గం అంటామే కానీ ప్రభా, అయ్యా మేము ప్రభా మా భక్తి జీవితాల్లో అయ్యా పైకి భక్తి గలవారం కానీ శక్తి లేని వారం. అయ్యా మా భక్తి అంతే పెదవుల భక్తిలాగా ఉంది నాయన.
ఒకసారి మమ్మల్ని దర్శించండి నాయనా. అవును నాయనా, మా మూలరాయి క్రీస్తే. క్రీస్తనే బండ మీద మా ఇల్లు కట్టుకుంటే అది ఎన్ని శోధనలు, తుఫాన్లు వచ్చినా అది కదల్చబడదు. అటువంటి జీవితాలు మాకు దయచేయండి నాయనా. స్థిరమైన భక్తి జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచేయండి నాయనా. అవును నాయనా తండ్రి, నీ మాటలు వినుటకు ప్రతి ఉదయాన్నే మాకు వినుబుద్ధిని కలిగజేయి తండ్రి. అయ్యా, వినువారమే కాక వాక్యానుసారంగా ప్రవర్తించేవారుగా ఉండటానికి మాకు సహాయం దయచేయండి నాయనా. అయ్యా, విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. మరి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యను ప్రోత్సాహపరిచే బాధ్యత మీ మీద ఉంది. డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్స్, మీరు ఈ పరిచర్యలో పాలు పంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్ యూ.